మనాలి రావచ్చా లేదా, స్నో ఉందా లేదా. బ్యూటిఫుల్ పీపుల్, మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, ఐఎమ్ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య హేమంత్ అఫీషియల్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకొని చిన్న యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి డే 2 ఇన్ మనాలి. డే 2లో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం అండ్ ఏంటి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనేది మీరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. డే 1 వచ్చేసి కంప్లీట్గా మనాలి లోకల్ సైట్ సీయింగ్ అయితే చూపించారు. అండ్ ఆ వీడియో నేను అప్లోడ్ చేసేసాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అసలు ఫిబ్రవరిలో మనాలి రావచ్చా లేదా, మనాలిలో స్నో ఉంటుందా లేదా అనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చూపిస్తాను. అండ్ చాలామంది ఏ టైంలో మనాలి రావాలి అని అయితే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఈవెన్ దో నాకైనా కూడా. సో నేనైతే డెఫినెట్గా మీకు స్నో ఉందా లేదో చూపిస్తాను. అండ్ మీరు ఏ టైంలో మనాలి వస్తే కొంచెం బెటర్గా కంఫర్టబుల్గా ఉంటుందో, అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. మీరు మనాలి రావాలనుకుంటే మాత్రం వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ గెస్ వాట్, ఈరోజు మా యానివర్సరీ Feb 28 రోజు. అండ్ ఈ రోజు నా ఫేవరెట్, నేను ఎప్పటి నుంచో వీడియోస్ చూసి స్నో చూడాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. అండ్ ఈరోజు స్నోని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో క్యాబ్ వచ్చేసి ఉంటుంది, నేను హేమంత్ అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. సో క్యాబ్లో మనమైతే స్నో ప్లేసెస్కి వెళ్తాము. మేము చేయకపోయినా అక్కడ ఎలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ నేనైతే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ సూపర్ ఎక్సైటెడ్. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా స్నో గురించి ఉండబోతుంది. ఈ రోజు అయితే పెద్దగా ఐటనరీ ఏం లేదు, జస్ట్ స్నోని ఎక్స్పీరియన్స్ చేయడం, అక్కడ ఏమైనా యాక్టివిటీస్ చేస్తే పార్టిసిపేట్ చేయడం అంతే. సో అక్కడికి వెళ్ళి నేనైతే అన్నీ చూపిస్తాను. అండ్ థర్డ్ డే వచ్చేసి కుల్లు వెళ్తాం, 4th డే కస్సోర్. సో నేను ఈ 3 days ఎక్కడికి వెళ్తాం, ఏంటి ఐటనరీ మొత్తం ప్లేసెస్ అని ఒక్క వీడియోలోనే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా వీడియో చూడడానికి. ఈ ప్లేసెస్ అయితే నేను ప్రతిదీ షూట్ చేస్తాను, ప్రతి ప్లేస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అక్కడ ఏమైనా టికెట్స్ ఉన్నా, ప్రైజెస్ ఉన్నా అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. సో దట్ ఎవరైనా వస్తే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుందని చెప్పేసి. అండ్ నేను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, వీడియోస్ చూసి రీల్స్ చూసి మీరైతే మనాలి రావాలి ఆర్ రావద్దు అనేది అయితే అస్సలు డిసైడ్ అవ్వద్దు. కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మనాలిలో స్నోఫాల్ అనేది అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడవుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి మీరు వీడియోస్ చూసి టైంలో రావచ్చు, వీడియోస్ చూసి రాకూడదు అనేది డిసైడ్ అవ్వద్దు. కంప్లీట్ డిఫరెంట్ ఉండబోతుంది. మేమైతే వీడియోస్ చూసి అమ్మో ఈ టైంలో వెళ్ళకూడదు అనుకునే వాళ్ళం, కానీ మాకు టికెట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మేము వచ్చాము. అండ్ గెస్ వాట్, కంప్లీట్గా మేము అనుకున్నది రాంగ్ అయింది. ఈ టైంలో మనాలి అయితే ది బెస్ట్ టైం. మీరు రావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా Feb to March అయితే కంప్లీట్లీ రావచ్చు. క్యాబ్ వచ్చేసింది, మేమైతే అటల్ టన్నల్కి స్టార్ట్ అయిపోయాము. మనాలిలో 4 ప్లేసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సొలాంగ్ వ్యాలీ, సెకండ్ అటల్ టన్నల్, థర్డ్ వచ్చేసి రోహతాంగ్ పాస్ అండ్ 4th వచ్చేసి సిస్సు. రోహతాంగ్ పాస్, సిస్సు అనేవి ఇప్పుడు క్లోజ్లో ఉన్నాయి. యూజువల్గా ఎక్కువ స్నోఫాల్ ఉంటే అటల్ టన్నల్ కూడా క్లోజ్లోనే ఉంటుంది. బట్ ఇప్పుడైతే సన్నీగా కొంచెం బాగానే ఉంది వెదర్ కాబట్టి, స్నోఫాల్ కూడా అంత ఎక్కువ రీసెంట్గా అవ్వలేదు కాబట్టి అటల్ టన్నల్ అయితే ఓపెన్లోనే ఉంది. అటల్ టన్నల్ కూడా క్లోజ్ అయ్యి ఉంటే అప్పుడు మనం సొలాంగ్ వ్యాలీకి వెళ్తాము. ఈరోజైతే మనం సొలాంగ్ వ్యాలీకి కూడా వెళ్ళొచ్చు. మనకైతే ఇక్కడ మనం స్నో చూడడానికి మోస్ట్లీ మనాలి వస్తాం కాబట్టి స్నో ఎక్కడుంటే ఆ ప్లేస్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. అలాగే మన డ్రెస్సెస్ పాడవకుండా స్నో డ్రెస్సెస్ అండ్ షూస్ కూడా ఉంటాయి. నాకు తెలిసి 2 కలిపి పేర్ 250-300 అలా ఉంటుంది. కానీ మన డ్రెస్ నీట్గా ఉండాలి, పాడవకూడదు అనుకుంటే అవి తీసుకోవడం అయితే మ్యాండేటరీ. కానీ డ్రెస్ ఎలా అయినా పర్లేదు, మనకు ఫొటోస్ బాగా రావాలి అనుకునే వాళ్ళకైతే నార్మల్గా మన డ్రెస్తోనే వెళ్ళిపోవచ్చు. నేనైతే తీసుకోవట్లేదు, హేమంత్ అయితే తీసుకున్నారు, బట్ తర్వాత అయితే అది వాడలేదు. కొంతమందికి చాలా అన్కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కదా. సో అన్ని చూసుకొని ఆలోచించుకొని అయితే తీసుకోవాలి. మా క్యాబ్ నాకు తెలుసు కాబట్టి మేము ఊర్లోనే తీసుకున్నాము. జనరల్గా మనం ఇప్పుడు అటల్ టన్నల్కి వెళ్తున్నాం కదా, అక్కడ కూడా ఇలాంటి షాప్స్ ఉంటాయి చాలా. సో అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. మోస్ట్లీ ఎక్కడైనా కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ ఉంటాయి వీటిలో. సో ప్రాబ్లం ఏం లేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు. మేము వచ్చిన 1 day ముందే స్నోఫాల్ అయ్యిందంట, చాలా స్నో ఉంది కాబట్టి రోడ్స్ మొత్తం క్లియర్ చేశారు రీసెంట్గానే, కాబట్టి అంత ప్రాబ్లం ఏం అవ్వలేదు. చాలా మందికి మనాలి స్నో కోసం వస్తారు కాబట్టి స్నోఫాల్ అయితే చాలా మంచిగా ఉంటుంది అనుకుంటారు. కానీ స్నోఫాల్ అవ్వకూడదనే మేము అనుకున్నాము. హెవీగా స్నోఫాల్ అయితే మాత్రం అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఎక్కడికి వెళ్ళడం అవ్వదు.
బట్ లైట్గా స్నోఫాల్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే లైవ్ స్నోఫాల్ అవ్వలేదు, కానీ స్నో అయితే చాలా ఎక్కువ ఉండింది కాబట్టి మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఓ మై గాడ్, లుక్ ఎట్ ద స్నో. మేము రోడ్ మీద వెళ్తుంటే కార్ కి ఇటు సైడ్ అటు సైడ్ ఫుల్ స్నో ఉండింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ట్రిప్ ఎప్పుడైతే ప్లాన్ చేద్దాం అనుకున్నానో అప్పుడు చాలా వీడియోస్ చూస్తే మోస్ట్లీ స్నో ఉంటుంది అని వచ్చి స్నో లేక చాలా ఇబ్బంది పడి హెవీ స్నోఫాల్ అయ్యి స్టక్ అయిపోయి ఇలాంటి చాలా వీడియోస్ చూసేటప్పుడు నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మనం ప్లాన్ చేస్తున్నాం కదా, ఆ టైంలో ఎలా ఉంటుంది అనేది మనకి అక్కడికి వెళ్ళినంత వరకు తెలియదు కదా. వెదర్ ఎలా ఉందో మనకు అప్డేట్ వచ్చినా కూడా అక్కడికి వెళ్ళాక చేంజ్ అవ్వచ్చు. సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనుకున్నాము. కానీ మిగతా అన్ని టైమ్స్ లక్ ఫేవర్ చేయకపోయినా ఈ ట్రిప్లో అయితే కొంచెం లక్ అయితే ఫేవర్ చేసింది. దానివల్ల వెదర్ అయితే బాగా సపోర్టివ్గా ఉండింది. సో మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేయగలిగాము. మా స్టే నుంచి అటల్ టనల్ రీచ్ అవ్వడానికి 40 to 45 minutes పట్టింది. ఇక్కడ చాలా చిన్నగా ఉంటాయి రోడ్స్ అని చెప్పాను కదా, అండ్ దట్టు వన్ వే ఉంటుంది. వెహికల్స్ వస్తూ పోతూ ఉండడం వల్ల మాకైతే చాలా టైం పట్టింది. బట్ అయినా కూడా ఈ రోజు మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మాకేం పెద్ద ఇష్యూ అవ్వలేదు. అది నేను ఎప్పుడు డైరెక్ట్ గా మంచిని చూడలేదు కాబట్టి మేము వెళ్తున్న దారంతా ఫుల్ స్నో ఉంది. నేనైతే ఎప్పుడెప్పుడు పట్టుకుందామని ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. ఎప్పుడు వీడియోస్లో చూడడమే కానీ ఫస్ట్ టైం చూడడం కదా, సో ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎన్ని ట్రిప్స్కి వెళ్ళినా కూడా ఇదైతే ది మోస్ట్ అండ్ బెస్ట్ ట్రిప్ నాకు, ది మోస్ట్ మెమొరబుల్ ట్రిప్ నాకు. ఫ్రెండ్స్తో వస్తే వేరు, కపుల్గా వచ్చేటప్పుడు అయితే చాలా స్ట్రెస్ అవన్నీ ఉంటాయి. కానీ ఈ ట్రిప్లో ఎలాంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసాము, హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే కేవలం విజయ్ హాలిడేస్ వల్లనే. ఓన్గా వచ్చే కంటే కూడా ప్యాకేజ్ తీసుకోవడం వల్ల అయితే మాకు నిజంగా చాలా చాలా హెల్ప్ అయింది. నేనైతే ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా కూడా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు రిస్క్ చేసుకోకుండా ప్యాకేజ్ బుక్ చేసుకోవడం బెస్ట్. చాలా హెల్ప్ అవుతుంది అండ్ పీస్ఫుల్గా స్ట్రెస్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్టివిటీస్కి వచ్చేస్తే స్నోలో అయితే చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. మోస్ట్లీ నా ఫేవరెట్ అయితే జిప్ లైన్ చేయాలనుకున్నాను, కానీ బట్ ఎందుకో తెలియదు, నేను రేపు కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నాను. సో అందుకని చెప్పి ఈరోజు నేను ఇంక చేయొద్దు అనుకున్నాను. కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, అయినా కూడా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాబట్టి అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. చాలా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఆల్మోస్ట్ 2 to 3 hours అనుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసాము స్నోలో ఆడుకుంటూ. అండ్ చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే బయోలో లింక్ ఉంది, ఫాలో అవ్వండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ ట్రిప్ అయితే నిజంగా ఒక మెమొరబుల్ ట్రిప్. ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే. చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫైనల్లీ కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ మ్యాగీ తిన్నాము. ఫైనల్లీ మార్నింగ్ 11:30 to 12 అనుకుంటా మేము వెళ్ళాము. అండ్ ఇప్పుడు 4:30 అవుతుంది. రిటర్న్ అయిపోతున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము అండ్ ఆకలి అయితే బీభత్సంగా వేస్తుంది. అందుకని చెప్పి దారిలో ఎక్కడైనా రెస్టారెంట్ ఉంటే అన్నను ఆపమన్నాము. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో మంచిగా తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య హిమంత్ అఫీషియల్. బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.